హెచ్చరిక. నిజంగా ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ ఒక హెచ్చరిక. నేనిచ్చే హెచ్చరిక ఏంటంటే, ఎందుకు హెచ్చరిక అంటున్నానంటే, ఎవరైతే సొంత ఇళ్ళు లేవో వాళ్ళెవరో కూడా ఈ వీడియోని చూడొద్దు, దయచేసి చూడొద్దండి. ఎందుకంటే మీకు సొంత ఇల్లు లేదా అయితే ఈ వీడియో చూడకండి. ఎందుకంటే చూసిన కానించి లోపల నుంచి ఒక రకమైనటువంటి బాధ తన్నుకొచ్చేది వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే ఇవి ఇల్లు కాదు, మహా ప్యాలెస్లట, భవంతులట. ఎలా అంటే ఏదో సామెత చెప్తారు, ఆకాశమంతా పందిరేసి అన్నట్టుగా ఎలాగైతే సామెత ఉంటుందో అలాగా ఇవి ఆకాశం ఇప్పుడు స్వర్గాన్ని తలపించే ఇల్లు అంటే ఉంటాయి. కాబట్టి ఎవరి అసలు ఇల్లు ఏంటో ఇల్లు అంటే కనుక అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. మీరు ఆల్రెడీ ఒక రెండు మూడు రోజుల కింద చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో శంకుస్థాపన అనేది చేశారు సొంత ఇంటి నిర్మాణం కోసం. తెలుసు కదా, దాని గురించే మనం మాట్లాడబోతున్నాం. దాని గురించి భారీ ఎత్తు ఆర్టికల్ అయితే కనుక రాయడం జరిగింది సాక్షి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, రాజధాని అమరావతి నడిబొడ్డున 5 ఎకరాల 16 సెంట్లు 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం చేస్తున్నారు దీన్ని. చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని మామూలుగా కాదు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉండబోతుంది అనమాట. కాబట్టి మంత్రి లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి పేరుతో 18.75 కోట్లకు భూమిని కొనుగోలు చేసి తర్వాత అమరావతిలో గజం 60,000 అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రేటు ఎలా ఫిక్స్ చేశారు? ఎవరు ఫిక్స్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమరావతిలో గజం 60,000 దాకా పలుకుతుంది వాళ్ళ అని. అయితే కనుక ఆ ప్రకారంగా లెక్కేసుకున్నా, గజం 60,000కి లెక్కేసుకున్నా కానీ ఇంచుమించుగా 150 కోట్లు అయితే కనుక ఆ స్థలం అవుతుంది. కాబట్టి ఆ స్థలమే 150 కోట్లు అయితే మరి నిర్మాణానికి, ఆ ఇల్లు కట్టడానికి ఇంకెన్ని 100 కోట్లు అవుతాదో అనేది ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలామంది. చాలా టాక్ అయిందనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో, అంటే అత్యంత సంపన్నులు, భారీ సంపన్నులు ఉండే జూబ్లీ హిల్స్లో 100 కోట్ల విలువైన రాజభవనం ఒకటి ఉందండి. మీరు ఎంతమందికి తెలుసో తెలియదు. కాబట్టి పక్కనున్న భవనాలను, స్థలాలను సైతం కొనేసి కని విని ఎరుగని స్థాయిలో విలాసవంతంగా అయితే కనుక దాని నిర్మాణం చేపట్టారు, దాన్ని నిర్మించారు. కాబట్టి అంతేకాదు, హైదరాబాద్ నడిబొడ్డున కొండాపూర్ దగ్గరలో, మరి ఇదొకటి, హైదరాబాద్ నడిబొడ్డున కొండాపూర్ ఏదైతే ఉందో ఆ కొండాపూర్ దగ్గరలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల్లో భారీ ఫామ్ హౌస్ అయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంతేకాదు, నిజాం నవాబులను తలపించేలా, మరొకసారి చెప్తున్నా, నిజాం నవాబులను తలపించేలా దేశంలోనే ఎవరికీ లేని రీతిలో హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతంలో ప్యాలెస్లు, ఫామ్ హౌస్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కానీ వాటిని తలదన్నే రీతిగా అమరావతిలో కట్టబోతున్నారనేది ఒక పబ్లిక్ టాక్. అమరావతిలో కట్టబోయే ఇల్లు ఆషామాషిగా కాదు, చాలా గ్రాండ్గా ఉండబోతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఎలా అంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు గారి భవనం చూపిస్తాను ఫస్ట్. తర్వాత ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నా దాన్ని అక్రమ భవనం వైసీపీ అని ఆరోపిస్తుంది, ఆ భవనం గురించి కూడా చూపిస్తా. తర్వాత ఎలా అంటే హైదరాబాద్లో అత్యంత సంపన్నుల నివాసం ఉండే హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ఫామ్ హౌస్లోని ఆ ముందు భాగాన్ని అయితే కనుక చూపించగలను. తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికి ఒక ఎత్తు అయితే కనుక మరో మహా ప్యాలెస్ అయితే కనుక అమరావతిలో కట్టబోతున్నారు. కాబట్టి దాంట్లో డౌట్ లేదు, అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతోటి ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. కాబట్టి రాజధాని అమరావతి నడిబొడ్డున 5 ఎకరాల 16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం చేయబోతున్నారు. మంత్రి లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి పేరుతోటే ఇది కొనడం జరిగింది. 18.75 కోట్లకు ఈ భూమిని కొనుగోలు చేశారట. ఇంకోటి ఏంటంటే, కాబట్టి బాబు గారికి ఉన్నవి అన్నీ ప్యాలెస్లే, ఎక్కడ మాదిరిగా తగ్గేదే లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో కొన్ని 100 కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్లు అయితే ఉన్నాయి. కాబట్టి అంతేకాదు, తర్వాత దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు ఆల్రెడీ నేను చెప్పాను మీకు, కొత్త రాజధాని భవనం. కాబట్టి నిర్మాణానికి ఇంకెన్ని కోట్లు అనేది ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో 6 ఏళ్ల కిందట నిర్మించుకున్న రాజభవనానికి 100 కోట్ల వ్యయం అయినట్లు చెబుతుంటారు మ్యాక్సిమం అందరూ. కాబట్టి ఇప్పుడు అమరావతిలో తలపెట్టే రాజభవనం
మరి ఇంకెన్ని కోట్లు ఉండబోతుందో అని అంటున్నారు. భూమి కొనుగోలుకే 18 కోట్లకు పైగా వ్యయించేశారనే నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. అది జరిగిపోతుంది. కాబట్టి అద్దాల మేడల్లో ఉంటూ తప్పేం కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన కాబట్టి, అంతేకాదు సొంత వ్యాపారాలు అంటూ ఉన్నాయన. కానీ ఆయన కట్టుకోవడంలో తప్పే లేదు. కాకపోతే ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే అద్దాల మేడల్లో ఉంటూ అవతల వాళ్ళని దుష్ప్రచారం చేయడం తప్పు అని గుర్తుందో లేదు. గత అంటే అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే పోలవరం గురించి, ఆ పోలవరం ఆ గ్రాఫిక్స్ గురించి దాన్ని ఇంకను ఎవరో సినిమా డైరెక్టర్ తోటి బాహుబలి గ్రాఫిక్స్ అని చాలా మట్టుకి మాట్లాడేవారు వైసీపీ వాళ్ళు, ఆరోపించేవారు. కానీ అలాంటి గ్రాఫిక్స్లతో కూడినటువంటి ఏదో ఒక మ్యాప్ అని, తర్వాత ఒక ఇంజనీరింగ్ డిజైన్ అని, ఇలా రకరకాల గ్రాఫిక్స్తో కూడిన భ్రమరావతి అని ఇలా కొన్ని పేర్లు అయితే కనుక పెట్టడం జరిగింది ఇంతకుముందు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆసక్తికరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి వచ్చాను. ఏంటంటే రాజధాని అమరావతి రాజధాని గ్రాఫిక్స్కు 88 లక్షలు అయితే కనుక ఖర్చు పెట్టబోతున్నారండి. అమరావతి రాజధాని గ్రాఫిక్స్కి ఓన్లీ 88 లక్షలు. ఎందుకు చెప్తానంటే ఏ దేశానికి లేని రీతిలో అత్యంత అద్భుతమైన రాజధానిని మన రాష్ట్రంలో నిర్మిస్తానంటూ 2014 అలాగే 19 మధ్య ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్తో మాయాజాలం చేస్తూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒకటైతే ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాజధాని అమరావతిపై గ్రాఫిక్స్ షో చూపించేందుకు సిద్ధమయ్యారు. ఆ గ్రాఫిక్స్ తయారీకి ఆ గ్రాఫిక్స్ షో ఏదైతే మోదీ గారికి చూపించాలనుకున్నారో దాని నిమిత్తం ఆ గ్రాఫిక్స్ తయారీకి 88,50,000 అంటే ఇంచుమించుగా 88 లక్షల ఖర్చుతోటి సిఆర్డీఏ శనివారం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్థమైందా? ఎవరైతే ఈ గ్రాఫిక్స్ వేస్తారో మాకు కావాలి, ఇది టెండర్ 88,50,000 తోటి ఒక టెండర్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణాన్ని కేంద్రం ఇప్పిస్తుంది. ఇది ఒకటి. వాటికి తోడు హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW నుంచి 5,000 కోట్లు రుణాన్ని సమీకరించిన సిఆర్డీఏ మరో 21,000 కోట్ల రుణాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. రాజధాని పనులు ప్రారంభానికి ప్రధానిని రప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని ముందు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ AGCపై 3D విధానంలో గ్రాఫిక్స్తో రూపొందిస్తారని, ఆ చిత్రాన్ని ప్రదర్శించాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. దీంతో గ్రాఫిక్స్ షోను రూపొందించే పనులకు సిఆర్డీఏ ఆసక్తి వ్యక్తీకరించడంతో ఆ ప్రతిపాదనకు టెండర్ నోటిఫికేషన్ అయితే కనుక జారీ చేయడం జరిగింది. ఈ టెండర్ బిడ్లు దాఖలకు 5 రోజులే గడువు ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 16వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించడం కూడా జరిగింది. అదే రోజున బిడ్లను తెరిచి అర్హత ఉన్న వారికి పనులు అప్పచెప్పబోతుంది. ఇది గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెట్టే 88 లక్షలు. అర్థమైంది కదా మీకు? కాబట్టి ఇదండి విషయం. అమరావతి గురించి 88 లక్షలు అయితే కనుక గ్రాఫిక్ డిజైన్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. ఖచ్చితంగా 100% మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను. అంతేకాదు కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.